24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి ధువా 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 హే దేశీ దారుబా. Let's go 24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి ధువా 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 హే దేశీ దారుబా. సన్రైజ్ అయ్యేదాకా చాందనీలో షాంపేన్ బబుల్ పగలు రేయి తేడా లేని పార్టీ మేక్ సమ్ ట్రబుల్ లైఫ్ ఏ లవ్లీ ఆటే ఆడుకో ఇది ఈజీ. నమస్కారం. కవన్ కాప్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ 24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి ధువా 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 హే దేశీ దారుబా. కవన్ కాప్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమంలో ఇవాళ పార్టిసిపేట్ చేయడానికి రంగారెడ్డి జిల్లా, కడప, నల్గొండ అండ్ విజయనగరం నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. వెల్కమ్. మరి పరిచయాలు మీ గురించి చెప్పండి. హాయ్ సుమక్. హాయ్, నా పేరు సూర్యకుమారి. నేను హౌస్ వైఫ్ ని. నాకు 2 పిల్లలు ఉన్నారు. పాప బాబు. మా వారు బిజినెస్ చేస్తారు. ఓ మీరండి? హాయ్ సుమక్క. హాయ్. నా పేరు ఫరీదా బాను. మీకు ఉదయ పని ఏమవుతుంది? అక్క. ఆవిడ కూడా అక్కేనా మీకు? ఓకే. కడప నుంచి వస్తున్నాను. మా వారు దస్తగిరి. నాకు 2 అబ్బాయిలు, ధనీష్, సమదేహన్. కడపలో చాలా ఫేమస్ దర్గా ఒకటి ఉంది. అవును, ఏంటి? పెద్ద దర్గా. ఆ? పెద్ద దర్గా. పెద్ద దర్గా. సరే వెళ్ళాను నేను, షోకి వెళ్ళాను. చాలా హాయ్ సుమక్క. హాయ్ అరుంధతి. నా పేరు అరుంధతి. నేను ఎంబీఏ చదువుతున్నాను. ఎందుకు, ఎవరు చదవమన్నారు? నేనే, నాకు ఇంట్రెస్ట్ ఉండి చదువుతున్నాను. అవునా, ఏం చేద్దాం అనుకుంటున్నావు దాని తర్వాత? తర్వాత జాబ్ చేయాలి. ఇప్పుడు ఎంబీఏ చదువుతున్నావు కదా, తర్వాత డిఎఫ్ చదువు. ఓకే, మీరు అంటున్నారు కదా, చదువుతాను. ఎవరేమంటే అది చదువుతావా? చైతన్య. హాయ్ సుమా. హాయ్. నా పేరు చైతన్య. ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను. ఓకే, మరి రౌండ్లు మొదలెట్టేద్దామా? ఓకే. కవన్ కాప్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబా. ఓకే, మీ స్పెషల్ టాలెంట్స్ అన్ని బయటకు తీయండి. ఏమేమి ఉన్నాయి మీకు స్పెషల్ టాలెంట్స్? నేను సింగింగ్. సింగింగా? చెప్పవే మరి, వాడితో తీయగా పంపిస్తా. మీరు ఏదో ఉండే ఉంటుంది, మీరు ఇంకా దాన్ని గుర్తించలేదు. మీరు ఇవాళ ఇంటికి వెళ్ళిన తర్వాత అద్దం ముందు నిలబడండి, అడగండి మీలో ఉండే స్పెషల్ టాలెంట్ ఏంటి అని. బయట పెడుతుంది. సింగింగో, డాన్సింగో, వంటో, పెయింటింగో. వంట ఉంది మేడం. చక్కగా మాట్లాడడం, ఇది కూడా ఒక టాలెంట్. వంట చేస్తాం మేడం బాగా. వంట చేస్తారా? చూసారా ఏంటి, మటన్ బిర్యానీయా? అవును మేడం. ఓ, ఇంకా కుబానీకా మీఠా చేస్తాను. చేస్తారా? కుబానీకా మీఠా రెసిపీ చెప్పండి. కుబానికా మీఠా తెలియదు కానీ బిర్యానీ బాగా చేస్తాను. ఇందాక చేస్తానన్నారు. బిర్యానీ బాగా చేస్తారా? మటన్ బిర్యానీ బాగా చేస్తాను. చికెన్ బిర్యానీ బాగా చేస్తాను. నాన్ వెజ్ బాగా చేస్తాను. ఓకే, మీకు కావాలా? నేను వంట చేస్తాను బాగా. ఎక్కడ ఎంబీఏ చేస్తున్నావు కదా నువ్వు? నా ఇక హాబీ లక్ అన్నమాట. చూసి కొత్త కొత్తవి ట్రై చేస్తుంటాను. ప్లస్ డాన్స్. ఓహో, అబ్బా, రెండు కలిపి మీ ఆయనకి డబుల్ ధమాకా. సరే, మరి రౌండ్ మొదలెడుతున్నావు. అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. ఓకే మేడం. ఫరీదా బాను రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఛత్రపతి సినిమాలో హీరోయిన్ ఎవరు? తమన్నా. ఒక సాధు జంతువు పేరు చెప్పండి. ఖడ్గం మృగం. నాగార్జున ఏ సినిమాలో విలన్? ఆర్య. 2 పక్కన ఏది పెడితే అది 20 అవుతుంది? 2. సింహం ఎలా టైం పాస్ చేస్తుంది? క్రికెట్ ఆడుతూ. పచ్చిమిరపకాయలు తింటే ఏమవుతుంది? తీయగా ఉంటుంది. ఫలపం ఏ రుచిలో ఉంటుంది? టైం అప్. ఒక సాధు జంతువు పేరు ఖడ్గ మృగం. చూసారా మీరు ఎప్పుడైనా దాన్ని? దానికి ఇలా ఒక కత్తి ఉంటుంది పైన, చాలా ఫాస్ట్ గా పరిగెడుతుంది తెలుసా. ఉండడానికి బాగా గుండుగా ఉంటుంది, కానీ పరిగెడితే మాత్రం మనం పరిగెత్తలేం. అందుకే మనం ఆగిపోవాలి. అప్పుడు అది ఆగుతుంది అనుకుంటున్నారా? వచ్చి రెట్టింపు స్పీడ్ తో అని పొడుస్తుంది అంతే. కట్టప్ప బాహుబలిని పొడిచినట్టు పొడుస్తుంది. ఏమైనా తీసారు అసలు రాజమౌళి గారు ఆ సీన్? బాబా బాబా, నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాను. ఖడ్గం మృగం టు కట్టప్ప. ఓకే, ఈ టాపిక్ కట్టప్ప. సింహం క్రికెట్ ఆడుతూ టైం పాస్ చేస్తుంది. పచ్చిమిరపకాయలు తింటే తీయగా ఉంటుంది. 6 రాంగ్ చెప్పారు, 60 పాయింట్.
సరే ఏమైనా అడుగుతారా? మిమ్మల్ని చూసిన తర్వాత మాటలు రావట్లేదు మీకు సేమ్ ఫీలింగ్. మాటలు రావట్లేదు. ఏం మాట్లాడాలి? సరే ఎవరికి మాటలు రావట్లేదు, నేను మాత్రం ఎందుకు నేను వెళ్ళొద్దు. అయ్యో లేదక్క, నేను అడుగుతాను, మీరు వెళ్ళొద్దు. నేను అడుగుతాను. మీరు మీ ఒక్కరి కోసం నేను ఉండిపోతాను. సిటీ బస్ లో ఒకే ఒక సీట్ ఉంది. ఇద్దరు ఆడవాళ్ళు బాగా గొడవ పడుతున్నారు. గొడవ పడితే కండక్టర్ అదంతా చూసి ఎందుకు గొడవ పడుతున్నారు అని అడిగాడు. ఈ సీట్ మాకు కావాలి అని అడిగారు. ఒకే ఒక మాట చెప్పాడు అనమాట కండక్టర్. లాస్ట్ స్టాప్ వచ్చినంత వరకు కూడా వాళ్ళు గొడవ ఆపేసి అలా ఓ మూల నిల్చున్నారు. ఎవరు కూర్చోలేదు ఇద్దరు. ఆ మాట ఏం చెప్పాడు వాడు? ఎవరికి వయసు ఎక్కువ వాళ్ళు కూర్చోండి అన్నాడు. అవునక్క. నీకు అనిపించొచ్చు అన్ని ప్రశ్నలకి నాకు సమాధానం ఎలా తెలుస్తుంది అని. నిజంగా నువ్వు అనుకుంటూ ఉండొచ్చు ఇలాంటి ఒక ఇంటెలిజెంట్ యాంకర్ ని నేను కలవగలగడం నా పూర్వజన్మ సుకృతం అని. నా మొహం ఏం కాదు, ఇంతకు ముందు ఇంకోళ్ళు ఈ క్వశ్చన్ అడిగారు, అందుకే నాకు తెలుసు. ఇంకెవరైనా అడుగుతారా ఏమైనా? ఏ తలమోహం వేసుకున్నాడు చూస్తేవే. సరే నేను అడుగుతాను, రెడీయా? ఓకే. ఓకే చైతన్య, యువర్ టైం స్టార్ట్స్ నౌ. బెంగళూరు ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. డాక్టర్ అమ్మలు ఏం చేస్తారు? పెయింటింగ్ లేస్తారు. సాంగ్ ని తెలుగులో ఏమంటారు? డాన్స్. బట్టలు ఎందుకు దాచుకుంటారు? చినగొట్టడానికి. బ్యాగ్ ని తెలుగులో ఏమంటారు? పాస్. జోకులు విన్నప్పుడు ఏమొస్తుంది? ఏడుకొస్తుంది. పెదవులు పగిలితే ఏం రాసుకోవాలి? జెండు బామ్. Time up. బెంగళూరు కర్ణాటకలోనే ఉంది, అది కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ అమ్మలు పెయింటింగ్లు వేస్తారు. సాంగ్ ని తెలుగులో డాన్స్ అంటారు. బట్టలు ఎందుకు దాచుకుంటారు? చినగొట్టుకోవడానిక. అవును. జోకులు విన్నప్పుడు ఏడుపు వస్తుంది. అవును, కొంతమంది జోకులకు ఏడుపే వస్తుంది. నేను ఎన్నిసార్లు అలాంటి జోకులు చెప్పుంటాను. జస్ట్ ఇందాకే సూర్యకుమార్ గారు చెప్పారుగా. ఫినిషింగ్ 4 రాంగ్ 40 పాయింట్. అరుంధతి, వంటకాలు బాగా ఇష్టం అన్నావు కదా, ఈ మధ్య నువ్వు చేసిన వెరైటీ బంగాళా బౌవో గురించి చెప్పు. పోనీ అరటికాయ లంబాలంబా? లంబలంబా అరటికాయ. మర్చిపోయావా? అయితే నువ్వు చేసిన ఇంట్రెస్టింగ్ వంటకం ఒకటి మాతో షేర్ చేయి. చికెన్ బిర్యానీ చేసా. దానికి మనకి కావాల్సినటువంటి పదార్థాలు? చికెన్, అది మసాలాలు, గరం మసాలా, బిర్యానీ కేజీయా? క్వాంటిటీని బట్టి, ఇంట్లో మనుషులను బోన్లెస్ బట్టి. విత్ బోన్సా? బోన్లెస్ విత్ బోన్లెస్. స్కిన్లెస్ స్కిన్నా? స్కిన్లెస్. తెల్ల చికెనా నల్ల చికెనా? ఎర్ర చికెన్. ఎర్ర చికెన్. ఓకే, ఒక అరకిలో బోన్లెస్ చికెన్ వితౌట్ స్కిన్ విత్ స్కిన్ తీసుకొని దాన్ని బాగా కడిగి కారం, ఉప్పు, పెరుగు అన్ని కలిపి 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఉప్పు, కారం, పెరుగు అంతవరకు నాకు తెలుసు. అన్ని కలిపి అంటే ఏమిటి? వాటిని అన్నిటిని ఒక దాంట్లో కలిపి. ఓకే, కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టి వాటిని డీప్ ఫ్రై చేయాలి. ఓకే. తర్వాత రైస్ ని, అల్లం వెల్లుల్లిపాయ వద్దా? అవి కూడా వేసుకోవాలి. చెప్పవే. అన్ని వేసి అన్ని వేసినాక అన్ని వేసి మంట మర్చిపోద్దక్క. అప్పుడు సూపర్ గా ఉంటది, అందరూ తినొచ్చు. అందరు తినొచ్చు. ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టి ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత రైస్ ని 95% ఉడకబెట్టాలి. 95% ఉడకబెట్టాలా? అంటే ఇప్పటి వరకు మా అమ్మమ్మ గాని మా ముత్తమ్మ గాని రైస్ ని ఈ పద్ధతిలో ఉడకబెట్టడం చెప్పలేదమ్మా. వాళ్ళు బియ్యం బాగా ఉడకాలే అని చెప్పారు. మెతుకు తీసి పలుకుగా లేదా ఉందా చూసుకో అన్నారే కానీ 95%, 85%. ఇంకో పుణ్యం. మ్యాథ్స్ సార్ల పుణ్యమా? సరే ఓకే, రైస్ అంటే 95% ఉడకబెట్టండి. అది ఎలా తెలుస్తుంది మనకి 95% అని? అది అవుతుంటది కదా సంగటి లెక్క. అవ్వక ముందు 95%. థర్మోమీటర్ పెట్టి చూసుకోవచ్చు. చూసుకోవచ్చు. చూసుకొని తర్వాతకి దాన్ని వడగట్టి చికెన్ లో మళ్ళీ వడగట్టాలంటే మరి మళ్ళీ వడ కూడా చేసుకోవాలా మనం? వడ కాదు, జల్లి పెట్టి వడ కట్టమన్నావు కదా. వడ కట్టడం కాదు, జల్లి పెట్టి జల్లి గిన్నెలో వేసుకొని వడబోసుకోవాలి. తర్వాతకి మళ్ళా స్టవ్ పెట్టుకొని. ఇప్పటి వరకు స్టవ్ పెట్టలేదా? అవి ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ మళ్ళా ప్రాసెస్ ఉంది. ఓ మై గాడ్. అది తర్వాత ఏం చేయాలి? తర్వాత స్టవ్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అవన్నీ వేసి టమాటా. అవన్నీ ఏంటి? పోపు దినుసులు అడుగుతాను, ఇందాక కూడా అవన్నీ అన్నావు. మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఏంటి బిర్యానీలో మినపప్పు, జీలకర్ర? ఇది బిర్యానీ కాదు, స్పెషల్ బిర్యానీ. స్పెషల్ బిర్యానీ. వెజ్ బిర్యానీలోకైనా సరే పోనీ అది కూడా చేసుకోవా? బిర్యానీ చేసుకుంటాను, కాకపోతే మినపప్పు వేసుకోను, పోపులో వేసుకోను. ఎవరు వేయరు మినపప్పు. అదే నేను బిర్యానీలో మినపప్పు వినలేదు. కొత్తగా ట్రై చేశాను, ఇంట్లో వాళ్ళ మీద ప్రయోగం చేద్దామని. మినపప్పు, శనగపప్పు, కందిపప్పు, ఇంకా కందిపప్పు, కొంచెం గన్నేరు పప్పు దొరకట్లేదు.
తేడాతో సహా అన్ని అమ్ముతున్నాడు. సేల్ పెట్టాను, ఈసారి ట్రై చేస్తాను. ఓకే సరే, ఈ పోపు దినుసులు అన్ని వేసిన తర్వాత టమాటా, మిర్చి, బిర్యానీ మసాలా వేయాలి. కొన్ని వాటర్ పోసి కొద్దిగా బాయిల్ అయ్యాక చికెన్, ముందుగా ఫ్రై చేసిన చికెన్ దాంట్లో వేసి దాని మీద రైస్ పెట్టి మళ్ళా ఒక లేయర్ చికెన్ పెట్టాలి. పెట్టేసి క్యాప్ పెట్టేసి పిండితో మొత్తం క్లోజ్ చేసి దమ్ మీద క్యాపులు లేవు. మూత ఓకే. మూత పెట్టేసి దమ్ మీద ఉడికించి 20 minutes. ఓ మూత పెట్టి దమ్ము మీద ఉడికించాలంట. ఓకే. దమ్ మీద ఉడికించేసి అందరికి, ఇంట్లో వచ్చిన వాళ్ళకి, ఎవరైనా చుట్టాలు మనకు నచ్చకపోతే వాళ్ళకి పెట్టి పంపించచ్చు. అమ్మో, మీ చావు మీరు చావండి అని పెట్టేయాలి. అవును, ఉప్పేసావా? వేయలేదు. మళ్ళీ ఒకసారి రావద్దు కదా అందుకే కదా చుట్టాలు. చుట్టాలు పెట్టమని చెప్పింది. చుట్టాలు మళ్ళీ ఒకసారి రావద్దు కదా. మేము చేసే బిర్యానీలో అయితే టొమాటోలు వేయము. ఒకటి కొంచెం పచ్చి పచ్చిగా అయిపోతుందని. మీరేస్తారా టొమాటో? వేస్తాం. బాగా మిక్సీ పెట్టేస్తా. ఏం లేదు, సన్నగా తరిగి వేస్తాం. ఈ మధ్య అయితే చాలా వెరైటీ బిర్యానీ. అవును. ఎవరు చేసుకుంటారో కానీ అదృష్టవంతులు, వేళ్ళు నాకుతూనే ఉండిపోతారు. ఉప్పు లేకుండా. అరుంధతి రెడీ? ఇప్పుడు క్వశ్చన్ నీకే. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బొద్దింకల్ని ఎవరు పెంచుకుంటారు? నేనే. మహారాణి సినిమా హీరోయిన్ ఎవరు? సుమా. పూలదండలకు ఏముంటాయి? గన్నేరు పప్పు. చార్మినార్ పైకి వెళ్ళడానికి ఏం ఎక్కాలి? ఫ్లైఓవర్ ఎక్కాలి. కర్నూలు జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది? నల్గొండలో. మనిషికి ఎన్ని ముక్కులుంటాయి? 10. గోల్కొండ మరో పేరేంటి? చార్బండ. బొద్దింకల్ని నువ్వు పెంచుకుంటున్నావా? వాకింగ్ కి తీసుకెళ్తావా? పార్క్ కి? పార్క్ కి. ఎవరైనా తొక్కకుండా చూసుకో. మహారాణి సినిమా హీరోయిన్ సుమ. పూలదండలకి ఏముంటాయి? గన్నేరు పప్పులు. ఇందాక 2 పప్పులు మిగిలిపోయి ఇటేసింది. చార్మినార్ పైకి వెళ్ళడానికి ఏం ఎక్కాలి? ఫ్లైఓవర్ ఎక్కాలి. కర్నూలు జిల్లా నల్గొండ రాష్ట్రంలో ఉంది. మనిషికి 10 ముక్కులు ఉంటాయి. అమ్మా ఒకసారి ఆలోచించు, ఎన్ని వాసనలు వస్తూ ఉంటాయో. అవసరమైనవి, అనవసరమైనవి. బిర్యానీ చేసినందుకు పెంచడానికి 10 ఇంకా ముక్కలు 9 కావాలి. ముక్కులు పనిచేస్తాయి. కానీ ఒక ముక్కుకి జలుబు చేస్తే మిగిలిన వాటి అన్నిటికీ అంటుకోవడం ఖాయం. గోల్కొండ మరో పేరేంటి? చార్బండ. 7 రాంగ్, 70 పాయింట్. సూర్యకుమారి రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తలుపులు ఎందుకు వేస్తారు? దొంగలు రావాలి. కుక్క పిల్ల తల్లి ఏ జంతువు? ఆవు. విజిటింగ్ కార్డ్ లో ఏముంటుంది? ఏమీ ఉండదు. దోమలు కుడితే ఏమవుతుంది? రక్తం వస్తుంది. లడ్డు ఏ ఆకారంలో ఉంటుంది? బ్లూ. గోపీచంద్ ఏ సినిమాలో హీరో? ఇంద్ర. కంగారు ఏ దేశ జంతువు? అమెరికా. అల్లు అర్జున్ సినిమా పేరు ఏమిటి? నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. టేబుల్ ని తెలుగు ఫాస్ట్ గా చెప్పావు. తలుపులు ఎందుకు వేస్తామంటే దొంగలు రావడానికి. తలుపులు వేసేసాము, దొంగలు రండి. కుక్క పిల్ల తల్లి ఆవు. విజిటింగ్ కార్డు లో ఏమీ ఉండదు, రిలవెంట్ గా లేదు, సో ఇవ్వలేము ఇది. లడ్డు ఏ ఆకారంలో ఉంటుంది? బ్లూ. బ్లూవా? ఆకారం అంటే కలర్ అన్నావేంటి? బ్లూ ఆకారంలో ఉంటారు. బ్లూ ఆకారం, అదేం ఆకారం? కలర్ అనుకున్నాను. వామ్మో. గోపీచంద్ ఇందిరాలో హీరో. క్యాంగ్రూ అమెరికాలో జంతువు. అల్లు అర్జున్ నువ్వు వస్తానంటే నేను వద్దంటాన సినిమాలో హీరో. 6 రాంగ్ చెప్పా, 60 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్ లో ముందుగా సూర్యకుమారి చూడండి మీరే. రామ్ చరణ్. ఏబిసిడి చెప్పండి. సి రామ్ చరణ్. డి ఎన్టీఆర్. కీర్తి సురేష్. ఏంటి? ఏ కీర్తి సురేష్. బి అనుష్క. ఓకే ఫైనలా? ఫైనల్. ఏ కీర్తి సురేష్ అవునా? కాజల్ అనుకుంటున్నారా? చూద్దాం. కీర్తి సురేష్ కరెక్ట్. నెక్స్ట్ హన్సిక కదా? కాదు, అనుష్క. అనుష్కలో హెచ్ తీసేసారు ఆవిడ. పర్వాలేదు, అప్పుడప్పుడు హెచ్ కి కూడా కొంచెం రెస్ట్ కావాలి కదా, అందుకని. ఇది అనుష్క. ఇది పూజ హెగ్డే. పూజ హగ్దేనా? పూజ హెగ్డే. ఓ హెచ్ తోనే ప్రాబ్లం ఉంది కదా. మళ్ళీ హెచ్ కి కొంచెం రెస్ట్ ఇచ్చారు. సి రామ్ చరణ్ లాగే ఉన్నాడు కదా, చూద్దాం. సి ఎస్ కరెక్ట్. అండ్
అండ్ డి జూనియర్ జూనియర్ ఎన్టీఆర్. చూద్దాము. కరెక్ట్. 3 కరెక్ట్, 30 పాయింట్లు. ఇప్పుడు అరుంధతి చూడండి. ఏ అవికా గోర్, బి బి తన పేరు, సి రాజ్ తరుణ్, డి హెబ్బా పటేల్, బి డి రా అతని పేరు తెలియట్లేదు. డి తెలియదా? తెలియట్లేదు. ఫైనలా? ఫైనల్. సరే, ఏ అవికా గౌర్ కరెక్టా? కరెక్ట్. చూద్దాము. ఏ కరెక్ట్. బి హెబ్బా పటేల్. హెబ్బా పటేల్. చూద్దాము. బి ఎస్. అండ్ సి రాజ్ తరుణ్. సూర్యకుమారి ఏమంటావు? కరెక్టే. రాజ్ తరుణేనా? రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ అని నాకు అనిపిస్తోంది. చూద్దాం. డి తెలియదన్నావు, ఎవరికైనా తెలుసా? రవితేజ అనుకుంటున్నా. రవితేజ. తరుణ్. తరుణ్. అను. రవితేజ. అది రావు రమేష్ గారు. చూద్దాం. మూడు కరెక్ట్. అరుంధతికి 30 పాయింట్లు. చైతన్య మీరు చూడండి. ఏ తమన్నా, బి ఎన్టీఆర్, సి అల్లు అర్జున్ అనుకుంటున్నా, అండ్ డి ఇలియానా. ఓకే, ఫైనలా? కాదు. కాదా? డి శృతి హాసన్. ఓకే, ఇది డౌట్ గా ఉంది. సియా? సి. ఎవరు అనుకుంటున్నావు? అల్లు అర్జున్. మరి ఏదో ఒకటి ఫైనల్ చేసి అక్కడికి వెళ్ళి నించొని. ఫైనల్. ఏ తమన్నా. అవునా? కరెక్ట్. చూద్దాం. బి ఎవరు? ఎన్టీఆర్. చూద్దాం. కరెక్ట్. సి అల్లు అర్జున్. డౌట్ అంటుంది. కరెక్టే. కరెక్టేనా? సరే, సి చూద్దాం. కరెక్ట్. అండ్ డి శృతి హాసన్. శృతి హాసన్. కరెక్ట్. 4 కరెక్ట్, 40 పాయింట్లు. బాగాడు. ఫరీదాబాను చూడండి. అబ్బో, అసలే మంచి పిక్చర్స్ వచ్చాయి. సి శ్రేయ, బి జగపతి బాబు, బి జగపతి బాబు, సి శ్రేయ, డి జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నా. ఫైనల్. ఫైనల్. ఓకే, ఏ తెలియదంట, మరి ఎవరికైనా తెలుసా? అనుష్క అనుకుంటున్నా. అనుష్క. ఓకే, ఏ చూద్దాం. హన్సిక. బి జగపతి బాబు. కరెక్ట్. కరెక్ట్. చూద్దాం. అవును. అండ్ సి శ్రేయ. శ్రేయ అంట. కరెక్టా? చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా. మీరు చెప్పిన మూడిట్లో ఒకటి ఎగిరిపోయింది. ఇది జెనీలియా. అండ్ డి ఎన్టీఆర్. ఓకే, చూద్దాం. కరెక్ట్. 20 పాయింట్. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల.
వదల బొమ్మాలి వదల. మెమరీ గ్రిడ్ వస్తుంది, అన్ని పిక్చర్స్ గుర్తుపెట్టుకోవాలి. చూడండి. సెల్ ఫోన్, జీపు, రిక్షా, ఖర్జూరాలు, రూపాయలు, క్యారెట్ ఫ్రై, సూపర్ మార్కెట్, మధ్యలో ఉండేది 5 రూపాయల కాయిన్స్ అండి, కింద ఉండేది 10 రూపాయల బిట్ కాయిన్, గేట్. సూర్యకుమారి. 10 రూపీస్ కాయిన్స్, సూపర్ మార్కెట్, 1 సూపర్ మార్కెట్, 2 10 రూపీస్ కాయిన్స్, లాస్ట్ టైమ్ అప్. ఏంటి? గేట్. గేట్. 1 సూపర్ మార్కెట్, 2 10 రూపీస్ కాయిన్, 3 గేట్. 10 పాయింట్లు పోయాయి. ఏంటిదంతా? ఏం టాస్క్ ఇస్తున్నావు? వివాహ భోజనం ఓల్డ్ సాంగ్ ఆ, ఆ పాట సాంగ్ వేసిన తర్వాత ఇలా గద పెట్టుకొని ఇలా వెళ్ళి అక్కడ బిస్కెట్ తిని మళ్ళీ ఇలా వెళ్ళి ఈ ప్లేట్లో బిస్కెట్స్ తిని ఇక్కడ తినేసి రావాలి. సరే రా అమ్మ అరుంధతి, భోజనాలు అంటే నీకే కదా చాలా ఇష్టం. రా. రెడీ? సాంగ్ ప్లీజ్. Shakalaka baby, లప్పు చేయతో చలేదా. Shakalaka baby, లుక్కు లివ్వతో చలేదా. Shakalaka baby, లప్పు చేయతో చలేదా. ఓకే, ఇక్కడ ఇవ్వండి. తినడం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టింది. వివాహ భోజనంబు వింతైన వంటకంబు దియాల వారి విందు నాకే ముందు ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల ఓహోరె అరిసెలుల్ల ఎల్ల నాకే చెల్ల వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు పాట పాడండి అలాగే. రిపీట్ చేయండి. వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వింతైన వంటకంపు ఇయాల వారి విందు ఇయాల వారి విందు ఓహో నాకే ముందు ఓహో నాకే ముందు నాకే ముందు నాకే. బిస్కెట్ల వర్షం. అక్కడ ఇవ్వండి. ఈవిడ గద కన్నా కొంచెం చిన్నగుంది. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంక ఏనండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. నాకు ఇచ్చేసేయండి పాయింట్స్. నేను అందరికంటే బాగా చేశాను కదా. మేము కూడా బాగా చేసినాం. నేను కూడా బాగా చేశాను కదా. తనే బాగా చేసింది. తనకే ఇస్తావా? అంటే చైతన్య. తనకి ఇస్తాను. ఓకే, చైతన్య 10. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. గాజులు, స్టేడియము, బాబు, జిలేబీ, దీపము, గుడి, 1000 రూపాయల నోటు, ట్రైను, గిఫ్ట్ ప్యాక్.
ఫరీదా బాను. గాజులు. లాస్ట్ బాబు. టైమ్ అప్. మిడిల్ జిలేబీ. చూద్దాం. 1 గాజులు, 2 జిలేబీ, 3 1000 రూపాయలు. -10 ఫరీదా బాను. ఎవరికి ఇస్తారు ఈ 10? నాకు ఇస్తేనే నీకు ప్లస్ తర్వాత. ప్లీజ్ నీ సేఫ్టీ గురించి చెప్తున్నాను. నాకు ఇస్తే ఇంక ప్లస్. వాళ్ళకి ఎవరికి ఇచ్చినా సరే ఎక్కువ అయిపోతారు. నీకు ఇవ్వలేదు మనసులో పెట్టుకో, నాకు ఇచ్చేసేది నీకు ప్లస్. అదే నీకు చేసింది నేను హెల్ప్. సూర్యకుమారి. సూర్యకుమారి 10. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. రూపాయి నోటు, బాదం పప్పులు, హెల్మెట్, కత్తులు, కొళాయి, ఆలోచిస్తున్న కోతి, చింపాన్సీ, ఒరాంగొటాన్, కోతి, గొరిల్లా ఏం చెప్పినా ఇస్తా. స్విమ్మింగ్ పూల్, స్ట్రాబెర్రీ, కార్డులు. అరుంధతి. సెకండ్ కోతి. కోతిని బాగా గుర్తు పెట్టుకుంది. ఫస్ట్ హెల్మెట్, సెకండ్ కోతి, థర్డ్ టైమ్ అప్. ఇంకా కొరకడానికి గోర్లు కూడా లేవు నీ దగ్గర. 1 హెల్మెట్, 2 కోతి, 3 కార్డులు. -10. ఈ మధ్య మన జీవితాలన్నీ ఆ కార్డుల మీదే ఆధారపడి ఉంటున్నాయి. 10 పాయింట్లు ఎవరికి ఇస్తావు? ఫరీదా బాను. ఫరీదా బాను 10. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. కోడి, స్పీకర్, ఖర్జూరం, కాక్రోచ్, గాగుల్స్, డైనోసార్, టార్టాయిస్, బటన్స్, వాచ్. చైతన్య. కోడి, గాగుల్స్. ఈ రౌండ్ లో అందరూ పాయింట్లు పోగొట్టుకోవాలని డిసైడ్ అయిపోయారమ్మా. డిసైడ్ అయిపోయారు. టైమ్ అప్. ఫస్ట్ కోడి, సెకండ్ గాగుల్స్, మూడోది వాచ్. -10 చైతన్య. ఫరీదా బాను. ఫరీదా బాను 10. ఫరీదా బానుకి రౌండ్ బాగా కలిసి వచ్చింది. ఏం చేయకుండానే పాయింట్లు వచ్చాయి. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. డైలాగ్ వినిపిస్తున్నాం, వినండి. డైలాగ్. థ్యాంక్స్ అన్న, సమయానికి మా స్టూడియోకి వచ్చి చాలా హెల్ప్ చేశారు. అలా స్ట్రైట్ గా వెళ్ళి మెయిన్ రోడ్ ఎక్కేస్తే హైదరాబాద్ వచ్చేస్తుందన్నా. ఉంటా మరి, జాగ్రత్త. యాక్టింగ్ చేస్తున్నావా? ఈ మధ్య మొదలెట్టా అన్న, రెస్పాన్స్ అదిరిపోయింది. అక్కడ పెళ్లి పిట్టల మీద కానీ చంపాయి, ఇక్కడ ఇంకో పోరుతో పెళ్ళాం గిల్లామంటున్నాం. ఏంద్రా నీ కథ? అది ఉత్తితి పెళ్ళన్నా, డబ్బు కోసం. మరి మీ గోవిందన్న డబ్బులు వెనక్కిచ్చాలి కదా, అందుకే యాక్టింగ్ యాక్టింగ్. అక్కడ దుర్గా పాప వెయిటింగ్. ఏంటి, దుర్గ పెళ్లి ఇంకా అవ్వలేదా? వెళ్ళిపోతే పెళ్లి ఎట్లా చదరా భయ్? అసలు నేను వెళ్ళిందే దుర్గ పెళ్లి కోసం కదన్నా. వాట్ ఆర్ యు టాకింగ్? అసలు ఏం జరిగిందంటే అన్నా, ఈ సంభాషణ ప్రకారం స్ట్రైట్ గా వెళ్తే మెయిన్ రోడ్ పక్కనే ఏమొస్తుంది అన్నారు. చైతన్య. హైదరాబాద్. కరెక్ట్ ఆన్సర్ చైతన్య. 10 పాయింట్లు. ఈ సంభాషణ చెప్తున్న హీరో ఎవరు? చైతన్య. సాయి ధరమ్ తేజ్. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. సిన్సియర్ చాలా గొప్పవాడు మన అంతే చెప్తుండేవాడు. నువ్వు రావడం సిటీకి అదృష్టం అన్ని పేపర్లు రాశాయి. నేను అనుకున్నంత మంచోడే కాదు వీడు. పైకి కనిపించాడు కానీ ఉసామా బిన్ లాడెన్ వీడు. అయితే ఏంటి, సిటీకి ఎంతో మంది కమిషన్లు వస్తుంటారు పోతుంటారు. చంటిగాడు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు. లోకల్. ఈ సంభాషణ ప్రకారం రవితేజ పాత్ర పేరు ఏమిటి? ఫరీదా బాను. చంటి. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఈ సంభాషణ ఇడియట్ సినిమాలోనిది. దాని డైరెక్టర్ ఎవరు? సూర్యకుమారి. పూరి జగన్నాథ్. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. చెప్పండి సూర్యకుమారి. అందరూ చెప్పాల్సిందే ఇక్కడ, అంటే కుదరదు. ఫస్ట్ నుంచి చెప్పమన్నాడు. అయితే ఏంటి, సిటీకి ఎంత మంది కమిషనర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. చంటిగాడు లోకల్. ఇంతే. అయితే ఏంటి, సిటీకి ఎంతమంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు. చంటిగాడు ఎక్కడ? లోకల్. సిటీకి ఎంతో మంది వస్తూ ఉంటారు. చంటిగాడు. వెళ్ళరా? ఎంతో మంది వస్తూ
వస్తూ వెళ్తూ ఉంటారు. వెళ్తుంటారా? ఏమో నాకు తెలియదు. ఫరీదా బాను. సిటీకి ఎంతో మంది కమిషనర్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. చంటిగాడు ఇక్కడ లోకల్. లోకల్. సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తూ ఉంటారు పోతుంటారు కానీ చంటిగాడు లోకల్. నెక్స్ట్ డైలాగ్. ఏమే ఏంటి ఒక కప్పు కాఫీ ఇస్తావా? ఇలాంటి టైంలో విసిగిస్తే విడాకులు ఇస్తాను, జాగ్రత్త. ఎంతసేపు ఇస్తానని బెదిరించడమే కానీ ఎప్పుడు ఇస్తుందో చెప్పదో. అన్యోన్య దాంపత్యం అన్నమాట. రే బంటి, ఆ కాఫీ ఇలా పట్రా. ఎలా రా, అందరు ఎక్కువైందేట్రా? నేను కొంచెం తీపి ఎక్కువ తాగుతాను. అంటే ఇది నువ్వు తాగిన కాఫీయా? అవునండి. మన మొక్క ముందు చెప్పచ్చు కదా. మీరు ఆ మొక్క ముందు అడగచ్చు కదా. ఇక్కడ పెద్ద మనిషి మాడుతుంటే 8 గంటలు వెళ్ళిపోతాడు. పళ్ళు తోముకొచ్చి తింటాను సార్. అంటే నువ్వు పళ్ళు కూడా తోముకోలేదా? బెడ్ కాఫీ. ఈ సంభాషణ ప్రకారం కాఫీ ఇచ్చిన నటుడు ఎవరు? చైతన్య. సునీల్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? ఫరీదా బాను. నువ్వు నాకు నచ్చావు. ఎస్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. కుర్చీ ఎక్కితే నీకు దోలు తిరిగిపోతుంది, అది నీకు ఓకేనా? ప్రాబ్లం సాల్వ్ చేసుకోవారా? ప్రాబ్లం సాల్వ్ చేసుకోవా? టైం లేదా నీకు? టైం లేదా నీకు? నీకు ఇష్టమైన లీడర్ నీ ఊరిస్తే రోజంతా ఎండలో నిలబడతావు. నీ లవర్ ఫోన్ చేస్తే గంటలు పార్క్ దగ్గర వెయిట్ చేస్తావు. కొత్త సినిమా రిలీజ్ అయితే తెల్లవారుజామున 5 గంటల కల్లా క్యూలో నుంచుంటావే. నీకు ఇష్టమైన హీరో సినిమా 10 సార్లు 20 సార్లు చూస్తావు. దానికి టైం ఉంటుంది కానీ దీనికి టైం లేదు కదా. దీనికి టైం లేదు. రే ఒక్క మ్యాట్ని వదిలేసిరా, ఒక్క మ్యాట్ని. ఇక్కడ పని అయిపోద్ది. ఒక్క మ్యాట్ని వదిలేసిరా. ఈ డైలాగ్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఏం వదిలేసిరా అంటున్నారు? ఫరీదా బాను. ఒక్క మ్యాట్ని. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగు కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలోది. మరి అందులో హీరోయిన్ ఎవరు? చైతన్య. తమన్నా. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. స్టార్ట్ అరుంధతి. నీకు ఇష్టమైన సినిమా రిలీజ్ అయితే టైం ఉంటుంది కానీ ఇప్పుడు నీకు టైం లేదా? అంతే. నీకు ఇష్టమైన సినిమా రిలీజ్ అయితే 5 గంటలకే వెళ్ళి 5 గంటలకే వెళ్ళి క్యూలో నిలబడతావు. ఇప్పుడు నీకు టైం లేదా? నీకు టైం లేదా? సినిమాని 50 సార్లు చూస్తావు. సినిమాని 50 సార్లు చూస్తావు. ఒక మ్యాట్నీ షో నా కోసం వదులుకొని రా. ఒక మ్యాట్నీ షో నా కోసం వదులుకొని రా. పని అయిపోద్ది. సూర్యకుమారి. హీరో సినిమా రిలీజ్ అయితే 10 సార్లు చూస్తావే, ఒక్కసారి దీనికి టైం లేదా? పని అయిపోద్ది. నీకు ఇష్టమైన హీరో సినిమా 100 సార్లు చూస్తారే, అదే పదవి విడిచి ఒకసారి. పెదవి విరిచి విన్నాను, పదవి వదిలి విన్నాను. పదవి విరిచి ఒక్కసారి రా. పని అయిపోద్ది. ఈ రౌండ్ అయిపోద్ది. స్కోర్స్ చూద్దాం. చైతన్య, ఫరీదాబాను మీరు ఇద్దరు లీడ్ లో ఉన్నారు. ఇద్దరు ఇలా రండి, టై బ్రేక్ చేద్దాం. ఎవరు ఫస్ట్ గిఫ్ట్ తీసుకుంటారో చూద్దాం. స్టార్ కార్డ్ ఎవరికి వస్తుందో వాళ్లే ఫస్ట్ గిఫ్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ సూర్యకుమారి. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్ ఓన్లీ మీరు వాడాల్సింది రైట్ హ్యాండ్. ఇలా తీసుకొని వెళ్ళండి. షిఫ్ట్ ఆగు. ఇలా షిఫ్ట్ అవ్వకూడదు. ఇది యాక్చువల్లీ ఇలా పెట్టుకోకూడదు. మీరు మళ్ళీ ఫ్రెష్ గా తెచ్చుకోవాలి. నేను యాంకర్ని కాబట్టి నాకు ఈ కార్డు ఉంది, గేమ్ కార్డు, అందుకని నేను కొన్నిసార్లు అయినా ఆడచ్చు. దీన్ని ఇలా పెట్టండి. దీన్ని షిఫ్ట్ చేయండి. దీన్ని ఊదండి. ఇప్పుడు 10 పాయింట్లు వచ్చాయి కదా మీకు. దీన్ని మీరు ఇలాగానే పెట్టండి. కానీ లెఫ్ట్ హ్యాండ్ వాడారనుకో ఈ పాయింట్లు ఏం రావు. మళ్ళీ వెనక్కి వెళ్ళండి, దాన్ని పెట్టండి, మార్చండి. ఇక్కడ అటు షిఫ్ట్ చేయాలి, ఊదాలి. ఇన్ని పనులు ఉన్నాయి అక్కడ, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, రెడీ? 1 2 3 గో. లెఫ్ట్ హ్యాండ్ వాడకు. ఇక్కడికి వచ్చి ఆగి వేసుకోవచ్చుగా. అక్కడికి వెళ్ళి ఆగి వేసుకో. అది షేక్ బిఫోర్ యూస్ బాటిల్ కాదు. మామూలుగా ఇట్లా జంప్ చేయించుతాను. జంప్ అదా. షిఫ్ట్ ఊదు. తీసుకెళ్ళి పెట్టి పట్టుకొచ్చి
ఊదినందుకు ఇక్కడ పెట్టినందుకు 20 పాయింట్. 20, 40, 60, 80. రెడీ 1, 2, 3 గో. లెఫ్ట్ హ్యాండ్ వాడద్దు. రెండు సార్లు టచ్ చేశారు లెఫ్ట్ హ్యాండ్ తో. మార్చేయండి. ఓ లెఫ్ట్ హ్యాండ్. టైం అప్. 20, 40, 60 పాయింట్లు అండి. చైతన్య అండ్ ఫరీదాబాను టై అయింది కదా, ఎవరు ఆడతారు ముందు? తను. మీరు ఆడతారా? ఓకే రండి. రెడీ 1, 2, 3 గో. ఈసారి వెళ్ళినప్పుడు అది సరిగ్గా పెట్టుకోండి. గ్లాస్ పడిపోయింది కదా, దాన్ని పెట్టుకోండి. టైమ్ అప్. 20, 40, 60, 80, 100. చైతన్య నీ టార్గెట్ 110. అలాగైతే ఇవాళ రంగారెడ్డి జిల్లా వాళ్ళు విన్ అవుతారు, లేకపోతే కడప జిల్లా వాళ్ళు. రెడీ 1, 2, 3 గో. టైమ్ అప్. 20, 40, 60, 80, 100. టై అయింది. మళ్ళీ ఇదే గేమ్ 30 సెకండ్స్ ఇద్దరికి పెడతాం. మీ 30 సెకండ్స్ గేమ్ కి చిన్న చేంజ్. మీరు సింగిల్ హ్యాండ్ తోనే ఆడాలి, లెఫ్ట్ హ్యాండ్ వాడద్దు. దీన్ని ఇలా తీసుకెళ్ళాలి, దీన్ని ఇలా పడేయాలి. ఆ ప్లేట్ లోకి తీసుకెళ్ళి పెట్టే. ప్లేట్ లో పడితే 10 పాయింట్లు, మళ్ళీ స్టూల్ మీద తీసుకొచ్చి పెట్టినా 10 పాయింట్లు వస్తాయి. రెడీ 1, 2, 3 గో. లాస్ట్ పొజిషన్ ఎక్కడున్నారో కూడా లెక్కలోకి తీసుకుంటాము. దాన్ని బట్టి విన్నర్ ని డిసైడ్ చేస్తాము.
20, 40, 60, 80 పాయింట్లు వచ్చిన తర్వాత ఇంకొక గ్లాస్ అక్కడ పెట్టుకొని ఇక్కడ వరకు వచ్చారు కానీ ట్రేలోకి వేయలేదు. ఆ పొజిషన్ లో ఉన్నారు భాను. మరి చైతన్య ఎలా ఆడుతుందో చూద్దాం. రెడీ 1, 2, 3 గో. ఈ టార్గెట్ 100 లేదా 90 అయినా పర్వాలేదు, లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. నలభై 80 పాయింట్లు వచ్చేసాయి నీకు కూడా. ఇది వేస్తుందా లేదా? టైమ్ అప్. వేసేసింది 90 పాయింట్లు. అండ్ ఇవాళ విన్నర్ రంగారెడ్డి చైతన్య. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరో మత్తు మందునే పెట్టే సిందిరో కొత్త దారిలో నెట్టే సిందిరో సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్నే. కంగ్రాచులేషన్స్ చైతన్య, 4 బర్నర్ స్టవ్ గెలుచుకున్నావు. ఈ రోజు రంగారెడ్డి జిల్లా వాళ్ళు గెలిచారు. మరి నెక్స్ట్ ఏ జిల్లాను తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై.